ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతి స్పెషల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈ రోజు వీడియోలో అయితే నేను అమెజాన్ నుంచి కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ తీసుకున్నాను, అవి చూపిస్తాను. సో నేను ఈసారి బ్యాంగిల్స్ అలాగే ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా మనకి షైనింగ్ దివా, జవేరీ పర్ల్స్, తర్వాత యూబెల్లా అనే బ్రాండ్స్ నుంచి అనమాట. ఇవి కొంచెం మనకి బడ్జెట్లో అనిపిస్తాయండి. అండ్ బయటకు వెళ్ళి బార్గెన్ చేసి తీసుకోలేని వాళ్ళకి నాకు ఆన్లైన్ బెస్ట్ అనిపిస్తుంది. సో నేనైతే బయటకి ఎక్కువ వెళ్ళను, ప్లస్ అలాగే బార్గెనింగ్ కూడా అస్సలు రాదనమాట. ఫిక్స్డ్ రేట్ షాప్స్కి వెళ్ళిపోతాను. సో కాబట్టి నేను ఎక్కువ ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తూ ఉంటాను, బట్టలు కానీ ఏదైనా సరే. సో ఇప్పుడైతే నేను కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నా, మీకు ఇంతకుముందు కూడా షేర్ చేశాను నేను. నా దగ్గర అన్ని ట్రెడిషనల్ వేర్ ఉంటాయి, కానీ కొంచెం పార్టీ వేర్ టైపు అటువంటి చాలా తక్కువ అనమాట. రీసెంట్గా మా పాప కూడా అడగడం స్టార్ట్ చేసింది. మొన్న బర్త్డేకి అయితే కొంచెం పార్టీ వేర్ టైప్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టాను. ఫస్ట్ టైం అనమాట తనకి. గోల్డ్ కాకుండా అంటే గోల్డ్లో కూడా రింగ్స్ కాకుండా వేరే పెట్టడం ఫస్ట్ టైం అనమాట. అవి ఇంకా చాలా చిన్నగా ఉంటాయి అనమాట హోల్స్. నార్మల్ ఇట్లాంటి ఇయర్ రింగ్స్ పెట్టడానికి కూడా దానికి అస్సలు ఓపెన్ అవ్వదు. ఈసారి కొంచెం పెద్దవి చెయ్యాలి. వాటికి వేప బెండు అట్లా పెడతారనమాట, వేప పుల్ల అట్లా పెడితే కొంచెం పెద్దవి అవుతాయి అనమాట. సో ఈసారి ఊరు వెళ్ళినప్పుడు చేయిస్తాను అమ్మకు చెప్పి. పట్టట్లేదు, ఇవైతే కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి పట్టిందనమాట మొన్న కూడా. సో ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ చూపిస్తానండి. ఇది వచ్చేసరికి స్టోన్ బ్యాంగిల్స్ అనమాట. నాకు ఇది 300-400 రేంజ్లో వచ్చేసినట్టుంది. నాకు చాలా మంచిగా అనిపించాయి. కొంచెం నైట్ పార్టీస్కి అట్లా వేసుకునే దానికి బాగుంటాయని చెప్పి తీసుకున్నాను. ఎలా వస్తాయో అనుకున్నాను కానీ బట్ బాగా వచ్చాయన్నమాట. పెద్ద వెయిట్ కూడా లేవు, కొంచెం లైట్ వెయిటే ఉన్నాయి. సో వేసుకొని చూపిస్తాను. ఇది 2.8 సైజ్ పెట్టినట్టున్నానండి, ఎందుకంటే మళ్ళీ తక్కువ వస్తే వేసుకోవడం కష్టం కదా. సో 2.8 పెట్టాను. కొంచెం లూజ్ అనిపిస్తున్నాయి కానీ బట్ ఓకే. ఇవి స్టోన్ బ్యాంగిల్సే కానీ పట్టుకుంటే చాలా లైట్ వెయిట్గా అయితే అనిపించాయండి. సో మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అనిపించింది. అండ్ దెన్ నేను డైలీ వేర్ బ్రాస్లెట్స్ సిల్వర్లో ఒక 2 సెట్ అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. ఒకదానికి ఏంటంటే బిగ్ స్టోన్స్ వచ్చి ఉంటుంది అనమాట. సైడ్ అయితే మనకి ఒక చిన్న ఒక లైన్ లాగా వచ్చి ఉంటుంది. మన హ్యాండ్ సైజ్కి అయితే సరిపోతుందండి. సో డైలీ వేర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి సన్నగా లైన్ లాగా వచ్చి చిన్న స్టోన్స్ వస్తుంది అనమాట. ప్రతి దాని దగ్గర స్టోన్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒకే దగ్గర 4 స్టోన్స్ వచ్చి తర్వాత డిజైన్ వచ్చింది. సో చూస్తున్నాక దగ్గరగా పెట్టి కూడా చూపిస్తున్నాను. సో ఇవి రెండు నాకు 300 రేంజ్ అలా పడింది అనమాట. అండ్ దెన్ నేను ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా షైనింగ్ దివా, యూబెల్లా బ్రాండ్. ఎక్కువ యూబెల్లా తీసుకున్నాను అనమాట ఈసారి. సో ఇది వచ్చేసరికి మనకి అప్పుడు జుమ్కీస్ వచ్చినప్పుడు గుబ్బలాగా వస్తుంది కదా ఫ్రంట్. సో అలా వచ్చిందనమాట టాప్లో. కింద వచ్చేసరికి ఇంకా లీఫ్ డిజైన్ లాగా వచ్చేసి ఒకదానికి స్టోను ఒకదానికి ప్లెయిన్ అలా వచ్చింది. సో ఇవి పెట్టుకొని చూశాను నేను. అంటే ప్రజెంట్ అయితే నాకు ఇంకా గోల్డ్ అవి పెట్టుకొని ఉన్నాను. బయటికి బర్త్డే ఫంక్షన్ ఒకటి ఉందనమాట, వెళ్ళాలి. అందుకని నేను ఇంకా పెట్టుకొని అయితే మీకు చూపించట్లేదు, కానీ దగ్గరగా పెట్టి అయితే చూపిస్తున్నాను. సో ఇవి నాకు పెద్దగా వెయిట్ అని కూడా అనిపించలేదు, కానీ బట్ బ్యాక్ సైడ్ అయితే నాకు అంత స్ట్రాంగ్గా అనిపించలేదండి. ఇలా అంటే అది అసలు ముందుకు వచ్చేస్తుంది అనమాట. మనకి ఏదైతే స్టాపర్ ఇస్తారో అది కూడా నాకు అంత స్ట్రాంగ్గా ఉన్నట్టేమో అనిపించలేదు. ఇంకొంచెం బెటర్గా ఇవ్వచ్చు అనిపించింది. అండ్ నాకు తీసుకున్న అన్నిట్లో బాగా నచ్చిన ఇయర్ రింగ్ అంటే ఇదండి. సో ఇదేంటంటే మనకి ఈజీగా పెట్టుకోవచ్చు, అలాగే చాలా సింపుల్గా అనిపించింది. సో ఇందులో ఇట్లాంటిది ఏమన్నా గోల్డ్ దొరికితే తీసుకోవాలన్నట్టు అనిపించింది అనమాట. సో చూసారు కదా, ఫ్రంట్ వచ్చేసరికి కొంచెం లైన్స్ వస్తుంది, కింద వచ్చేసరికి డ్రాప్ వచ్చిందనమాట కుందను. సో ఇట్లా అనేస్తే ఈజీగా పడుతుంది. ఇట్లా అంటే సేమ్ నేను గోల్డ్లో కూడా చూసాను వేరేవి. ఇవైతే చాలా బాగా నచ్చాయండి. అండ్ ఫైనల్గా అయితే ఇది కోంబో సెట్ అండి. ఇందాక బ్రాస్లెట్స్ ఎలా అయితే కోంబో వచ్చిందో ఇది కూడా కోంబో సెట్ అనమాట. సో ఇవి ట్రెడిషనల్గా కొంచెం బుట్టా టైప్స్ వచ్చిందనమాట. సో ఫస్ట్ టైం నేను ఇలాంటివి తీసుకోవడం. సో ఇయర్ రింగ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి. ఇదైతే బుట్టా ఇయర్ రింగ్స్ టైపే, బట్ ఏంటంటే మనకి పల్లకి వస్తుంది కదా, సో ఆ మోడల్లో ఉందన్నమాట బుట్టా అనేది. పైన వచ్చేసరికి మనకి రౌండ్ వచ్చింది, బ్లూ కలర్లో గ్రీన్ కలర్ లీఫ్ డిజైన్ వచ్చి అలాగే చుట్టూరు స్టోన్స్ అనేది వచ్చిందనమాట. పెద్ద వెయిట్ అని కూడా అనిపించట్లేదు నాకు. సో ఇదొకటి. అండ్ దీంతో పాటు ఇంకొకటి లైట్ బేబీ పింక్ తీసుకున్నానండి. సో ఇదేంటంటే పైన మనకు కొంచెం ట్రయాంగిల్ షేప్లో పింక్ వస్తుందన్నమాట, బేబీ పింక్ వస్తుంది. కింద వచ్చేసరికి బుట్ట వస్తుంది. సగం బుట్ట వరకు బేబీ పింక్ తోటే మనకి ఎనామిల్ అంటారు కదా, సో అట్లా వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు నార్మల్ ఇప్పుడు ఇమిటేషన్ జ్యువెలరీలో వస్తుంది కదా, సో అలా వచ్చేసింది అనమాట. మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను. కింద వచ్చేసరికి పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయండి. దానికి కింద చిన్న పింక్ కలర్లోనే చిన్నవి బీడ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇదొకటి. ఇది సెట్ అండి. నేను నార్మల్గా సింగిల్ చూపిస్తున్నా, ఇంకొక దానికి ట్యాగ్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి జవేరీ పోల్స్ నుంచి వచ్చాయి.
సో పెట్టుకొని చూపిస్తాను చూడండి. 2 ఇయర్ రింగ్స్కి 2 పెట్టుకున్నాను. నాకైతే ఇవి కూడా మంచిగా అనిపించాయి అనమాట. అన్నిట్లో కల్లా నాకు ఇవి అలాగే సింపుల్ ఇందాక డ్రాప్లో వచ్చిల్ల ఇవి 2 మంచిగా అనిపించాయి అనమాట. మీకు నచ్చితే తప్పకుండా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తే చెక్ చేయండి.